అన్ని సందర్భాలలో కూడా సెక్యులర్ గురించి చెప్పినటువంటి వ్యక్తి. కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అనేక వీధి వీధి వాడ వాడ ఎండనక వాననక తుఫాన్లో కూడా పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి, బీఆర్ఎస్కు దేశంలో అందరికీ ధీటుగా జవాబిస్తున్నటువంటి నాయకుడు. ఇవాళ ఎవరి ధైర్యం కాదు, కులగన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు? ఈ కొడుకులు చేయనియరు. కింద పెడితే కాలుకు పెడితే మిడకు పెడతారు, మిడకు పెడితే చేసి ముందుకు వచ్చిండు. తెలంగాణనే ఇయ్యనియలే. ఎన్ని ఇబ్బందులు పెట్టిరు, కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు. సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుందని కులగణన అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ స్వరంలో ఈ సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ రేవంత్ రెడ్డి గారికి. ఎవరు? అందరూ వ్యతిరేకం చేసిన వాళ్ళే. మనమే నగరంలో జంట యాదవ సోదరం మేమందరం కూడా నిలబడి ఆయన నిలదొక్కొని ఇచ్చినాం. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినందుకు ఇవాళ మనకందరికీ కూడా కులగణన జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో యాదవుల సదరుని కూడా రాష్ట్ర పండుగ నిర్ణయించాడు. దానికి అందరికి కారణం మన యాదవ్. తెలంగాణ రావడానికి కూడా మనమే కారణం. యాదవుల దానిలో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు బిల్లు మేము లేకుంటే అడ్డం పోతే అలా బిల్లు చింపేస్తుండే. ఈరోజు కన్నీ చెప్తారు, ఫుట్బాల్ 2 గంటలు ఆడతారు, గోల్ కొట్టిన వాళ్ళే కావాలి కదా. 2 గంటలు ఆడితే డ్రా అవుతుంది. అది ఎప్పుడన్నా పార్లమెంట్ ఉన్నాడు కేసీఆర్ బిల్ పాస్ అయ్యారు? లేడు. మేమే కొట్టినా ముస్తి గుద్దాలు కొట్టిండు అంజన్ కుమార్ యాదవ్ అని తెల్లారి ప్రెస్లో ఇవాళ బిల్ తీసి న్యూస్ క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది మీకు. కులగణన లేదు, వెళ్ళలేడు. నేను అనేది ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సిన వాటా కావాలి. ఇవి ఎవరు మెప్పు కోసమో ఎవరు కొప్పు కోసం కాదు. మన యాదవులకు అందరికి కూడా అనిల్ యాదవ్ నిన్న ఒక నాయకుడు చెప్తున్నాడు, రాజ్యసభ ఇచ్చినాము. రాజ్యసభ మన దగ్గర సేవాదళ అధ్యక్షునికి 2 సార్లు ఇచ్చిర్రు. ఆ అన్న మనిషికి 3 సార్లు ఇచ్చిర్రు. ఆయన ఇంటికాడనే జమానత్ జప్తు అయింది. అది అంటే నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్తున్నా. మీరందరూ చేయాలి. ఆషామాషి అనుకోడు. ఈ అఖండ ఆంధ్రప్రదేశ్లోనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అనిల్ ఈరోజు అది కమిటీ మీటింగ్ కూడా రాలేకపోయాడు. అంటే నేను చెప్తున్నా మన యాదవ సోదరులకు మనం తీసుకొని మసాలు ఆ రోజులలో ఎవరయ్యా ఈ నాయకులే మన సిటీలో ఎవరిని ఎదగనిచ్చిరా? ఒకరికి పీ జనార్దన్ అంటారు, ఒకరు వీళ్ళు అంటారు. అందరూ మనకు నాయకులు వీళ్ళే పండుగ అడ్డం. అలా సేవ చేసుకుంటే మనం ఉన్న ఇన్ని రోజులు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్ తీసుకుని మన యాదవులు మన దగ్గర తీసుకొని చేస్తుంటే ఓ రోజు ఆల్తలేరు. సెకండ్ పాపులేషన్ ఉందంటే మనకి ఎన్ని కావాలి మంత్రులు? ఒక రాజ్యసభతో అయిపోతుంది. వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారా? ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఎంతమంది మంత్రులు ఉన్నారు? మనకిస్తే ఖాళీ గొర్రెలు బర్రెలు. రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ ఎన్ని పవర్ఫుల్ మినిస్టర్లు ఇచ్చిరా? ఇంతవరకు ఇచ్చిరా ఎవరికైనా? అలా ఏంది సుక్క సక్క ఉంటుంది. అది దాన్ని ఏ కులానికి అది పెడతారా? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో 2 నగరాల్లో 29 అసెంబ్లీలలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. ఒక అంజన్ కుమార్ యాదవ్ కాదు, 29లో 29 ఒక్కడు గెలవలే. మొన్న గెలిచే సమయం ఉండే, మళ్ళీ నువ్వు బయట పార్టీకి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిరా లేదా? ఎంఐఎంతో పొత్తున్నప్పుడేమో మనకి ఇయ్యరు. ఓడిపోయేటప్పుడు నేనే మరలాడుతావు 2 సార్లు. అయినా 2 లక్షల ఓట్లు వస్తుండే. 100 కోట్లు మన యాదవులు మనకే పెట్టి గుంజేస్తారు కాళ్ళు. అదే ఒక ఎదగక యాదవుల గుర్తింపు తీసుకొని వచ్చినాం మనం. ఆ రోజులో వీళ్ళందరికీ గొల్ల కిట్ అన్నకు, వాళ్ళకు, శ్రీశైలం అన్నకు ఎన్కౌంటర్ చేస్తా ఉన్నాను. సురేందర్ బాబుకు డైనమెంట్ ఇచ్చిన. నేను ఎంపీ ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ శ్రీనివాస్ గౌడ్ ఎవరు అని సేవ్ చేసింది అందులో ఉండే పట్టుడు పోయినుడే ఏసీబీ కేసులో తీసింది నేనే. భాను అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్ ఇందికేని కొట్టిన బీసీలని ఇవాళ మాట్లాడుతూ ఉంటారు. ఈ హనుమంతరావు అనేటైనా ఎప్పుడు గెలిచిండు? ఆయన జిందగీలో ఒకటేసారి లైఫ్లో గెలిచిండు. బుల్లెట్ రాజు పైన మేమందరం 15 రోజులు ఆడ అడ్డబెట్టి ఇదే నరేందర్ భాయ్ సాబ్తో టక్కర్ తీసుకొని ఆయన లైఫ్లో ఒకటేసారి గెలిచిండు. హైదరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు, హైదరాబాద్ ఎంఐఎం చేతిలోకి పోయింది. చంద్రాయణగుట్ట నిలబడ్డాడు, చంద్రాయణగుట్ట ఎంఐ చేతిలోకి పోయింది. నల్గొండ పార్లమెంట్ నుండి అది పోయింది. అంటే నేను ఎందుకు
మాకు నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటే యాదవ్ల పేరు తీసుకోవాలని అడిగిన నేను. మీకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇచ్చినాం కదా అంటే, రాజ్యసభ కాదు రాబాయ్, అన్ని ఇంకా చాలా కావాలి. మా అందరికీ యూత్ అందరికీ అకామిడేషన్ కావాలి, పీసీసీ కార్యవర్గంలో కావాలి, ఎమ్మెల్సీలలో కావాలి, కార్పొరేషన్ చైర్మన్లలో కావాలి. మీరు ఏం లేని కొంత పర్సెంట్ అన్నీ కావాలి. అచ్చా మీ ధైర్యం ఉన్నదా? వేరే పెద్ద కులాలను కానీ మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుమని ధైర్యం ఉంటే చెంచాగిరి చేస్తారు, చెంచాగిరి చేసి మాట్లాడతారు. ఈరోజు మేము లేక మా హక్కులు మాకు కావాలని మీరు అడుగుతుంటే అది రాజ్యసభ కాలేంది వాళ్ళ బడుగు లింగయ్య యాదవ్ది కాలేంది, యాదవ్కి ఇచ్చారు. ఇంకో ఎంతమంది వెలుమంది కాలేజీ ఇయ్యాలి ఎమ్మెల్సీ. మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, వల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరాళ్ళు ఇచ్చారు కదమ్మా, ఇచ్చినాం. సేవాదాలని ఎంఏ కానుండి ఇచ్చినాం. మా దగ్గర రాజ్యసభ గాంధీమోహన్లో ఉంటుండే, ఏం పేరు మన పీసీ రాపోల్ హనుమంతరావు ఇచ్చిరా. ఏముండే ఆయన కాంగ్రెస్లో ఒకసారి జెండా పట్టుకుండా సేవాదల్ చైర్మన్ వాడు ఒక్క మనిషి ఆయన పక్కకుంటాడు, ఎంకకుంటాడు. 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. ఈయన 3 సార్లు తెచ్చుకుంటూ, ఒకసారి ఎమ్మెల్సీ తెచ్చుకుండు, మంత్రి అయ్యిండు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. మన యాదవ్లు అండగుంటేనే అయ్యిండ్రు వీళ్ళంతా. నగర నడిబొడ్డులో కూడా వాళ్ళదే, చేవల్ల వాళ్ళదే, మహబూబ్ వాళ్ళదే, నల్గొండ వాళ్ళే, ఇంకొన్న సికింద్రాబాద్ని గుంజుకురి ఓర్వలేక. మొన్న ఇస్తే మీకు 1,02 ఓట్లతో గెలుస్తుంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే కదా, కిషన్ రెడ్డి గెలిచే ఆ కేంద్ర మంత్రి అయ్యి వాళ్ళంతా దున్నుకునే. ఏదేమైనా కానీ అంటే నేను ఆశామాషిగా నేను కొట్లాడు రే భయ్, మన కొడుకు ఉండని, తమ్ముడు ఉండని, మామూలు ఉండని, ఎవరు పక్షపాతం ఉండదు ఇక్కడ. ఎవడు మెరిట్లో ఒక వజన్లో 8 మంది పోటీ పడతారు కుస్తీలలో, కొట్టుకుంటా ఎవడు ఫస్ట్ వస్తే వాడికే కదా. ఎవరి అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు. ఇది రాసి పెట్టుకోరు, ఎవరు అదృష్టాన్ని ఎవరు గుంజుకోలేరు. రాతలు ఉన్నది తప్పది. ఏదో అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ యాక్టివ్ కాండ్రపై ఎవరు లేరు. కష్టకాలంలో ఒక పురుగు లేకుంటుండే, ప్లేట్ పూరి తినిపించడానికి ఆఫీస్లోకి ఒకటి రాకపోతుండే. అట్లా దినాలు 10 ఏళ్ళలో చూసినామయ్యా. ఒక్కొక్క ఫోన్ చేసి కర్ఫ్యూలలో, లాక్డౌన్లో నేను సస్తా వెంటిలేటర్ మీకు పోయి వచ్చిన. 2 రోజులు ఆ డాక్టర్లు చేతెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అట్లా సేవలు చేసుకుంటూ వచ్చి ఈయన ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నా మా బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను. స్టేట్ ఫార్వర్డ్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందట్లో సీనియర్ నేనే అంటే అయ్యిండో అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు, కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకి. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యిండు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యిండు. అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుపడ్డారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, క్రానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని చేస్తే మీకు వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. నేను కుల్ల మాట నాకు డ్యామేజ్ అయ్యేది. నేను కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటా మనకి ఇప్పుడు మాట్లాడతారు. మీరు ఒక్కలే ఉన్నారా? మీరే ఉన్నారు, అందరు కావాలంటే నేను ఒక్కలే కాదు. ఎవరికి కొట్లాడి మనం అంతా యాదవులకు అందరికీ న్యాయం జరగాలి. చేయరు ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఇయ్యి, నేను వద్దానా? చేయరు ఉంటే కావాలి. వాళ్ళు కూడా మంత్రి కావాలి మనకు. పార్టీ మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరాలే. మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్లా ఇచ్చారు? బయటి పార్టీకి తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. నేను అనేది ఏంది, ఎవరికి పార్టీకి అయితే ముఖ్యమంత్రి గారికి మేము చిత్తశుద్ధితో అండగా ఉండి, కష్టకాలంలో అండగా ఉండి, కేవలం మన యాదవ్ సోదరులు అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం మేమందరం కూడా ఆ రోజు సదర్ గాంధీ భవన్కు పోతులు తీసుకుపోయి సదర్ చేసినాం. మన సదర్ చేసినాం. అందరూ మా యాదవ్ సోదరు అందరూ వచ్చి అది సక్సెస్ అయింది. అది రాష్ట్ర పండుగగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మన అందరికి కావాలి. ఏదో దాక్షణాలు లేదు, దాన ధర్మం కాదు. మనందరం ఉక్కుమడ గంటపదంగా ఉంటే తప్పక ఇవ్వాలి. అందరూ ఇవ్వడానికి మేము పోరాడతా, దేనికైనా సిద్ధం. సక్రిపోయడానికి ఎట్లయినా మన 2వ జన్మ, డూ ఆర్ డై, ఫైట్ చేస్తా. నేను ఎవరైనా భయపట్టేది లేదు. మీ గురించి
మరి రాహుల్ గాంధీ అంత మొగోడు ఎవడున్నాడా? రాహుల్ గాంధీ పాపం వాళ్ళ తండ్రి చనిపోయే, వాళ్ళ నయనమ్మ చనిపోయింది, వాళ్ళ తాత జైల్లో ఉండి అన్నీ చేస్తే కొడుకులు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఎవరు వాడి ఇంట్లో కూకున్నాడు. అరే బిడ్డ ఎండనక వానక 6,000 కిలోమీటర్ తిరిగిన మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా తిరిగిండు. ఇవాళ మొగోన్ లెక్క మాట్లాడితే పార్లమెంట్లో మోదీకి ఐటీగా సెక్యులరిజంకి ఫేవర్గా మాట్లాడిన నాయకుడు అన్నట్టు రాహుల్ గాంధీ. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా సంఘీభావం తెలుపుతా ఏది చెప్పినా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పడం జరిగింది. దానికి మేము అండగా ఉంటాం. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాము. పవర్లో వచ్చినాక చాలామంది వస్తున్నారు. దానికి కాదు, ఈనాడే మనకు హక్కు ఉంది. తెలంగాణ దేవడంలో హక్కు ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంలో మనకి అండగా నిలవడం హక్కు ఉంది. మనమంతా